హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం డీసెంట్ నుండి రిలీజ్ అయిన కొత్త సూపర్ మ్యాన్ టీజర్ ట్రైలర్ బ్రేక్డౌన్ డిస్కస్ చేద్దాం. బ్రేక్డౌన్లోకి వెళ్ళే కంటే ముందు అయినో మీలో చాలా మందికి ఈ టీజర్ నచ్చుండొచ్చు, నచ్చకపోవచ్చు. బికాస్ హెన్రీ క్యావిల్ మ్యాన్ ఆఫ్ స్టీల్ చూసిన వాళ్ళందరూ మేబీ ఇది ఒక లో బార్గా, ఒక లోవర్ స్టాండర్డ్గా ఫీల్ అవుతారు. ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే నేను కూడా హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్ ఫిలిమ్స్కి ఫ్యానే. స్నైడర్ డైరెక్షన్, కేవల్ స్క్రీన్ ప్రెజెన్స్, అతను క్యారీ చేసిన ఓరా అనేది రిప్లేస్ చేయలేనిది. బట్ ఇంకా ఇప్పుడు డీసీ కొత్త చాప్టర్ స్టార్ట్ చేసింది ఫుల్ ఫ్రాంచైజ్ రీబూట్తో. సో ఇక నుండి మనకు వచ్చేవి అన్నీ న్యూ ఫేసెస్ ఉండొచ్చు. మేబీ ఫ్యాన్స్కి కూడా ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్. ఇంకా ప్రతిదీ కంపేర్ చేస్తూ కూర్చుంటే నెక్స్ట్ డీసీ నుండి వచ్చే ఏ ఒక్క ఫిలింని మనం చూడలేము. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్మనెంట్. మన ఫేవరెట్ క్యారెక్టర్లో మన ఫేవరెట్ యాక్టర్స్ రిటైర్ అయ్యి న్యూ ఏజ్ యాక్టర్స్ వచ్చే సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఇది కూడా అలాంటిదే అనుకుని మూవ్ ఆన్ అవ్వడమే. మేబీ ఒక కొత్త ఫ్రెష్ పర్స్పెక్టివ్తో చూస్తే ఇది కూడా నచ్చుతుందేమో, చూద్దాం. సర్లే, కమింగ్ బ్యాక్. ఇక లేట్ చేయకుండా టీజర్ ట్రైలర్ బ్రేక్డౌన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అబ్జర్వేషన్స్ ఏంటంటే టిపికల్ డీసీ డార్క్ టెంప్లెట్ ఫిలింలా కాకుండా కలర్ఫుల్గా ఉంది ట్రైలర్. మేబీ జేమ్స్ గన్ సిగ్నేచర్ మార్క్ అనుకుంటా. సూసైడ్ స్క్వాడ్ అండ్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ మూవీస్ చూసిన వాళ్ళకి జేమ్స్ గన్ డైరెక్షన్ స్టైల్, స్క్రీన్ మీద కనిపించే ఎలిమెంట్స్, ఆ కలర్ గ్రేడింగ్ ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. అలానే మోస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ని ట్రూ టు ద కామిక్స్కి యాక్యురేట్గా ఉంచడానికి ట్రై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్యూమ్స్ అండ్ హెయిర్ స్టైల్స్. దీంట్లో నా టేక్ ఏంటంటే కామిక్స్ ఆర్ యానిమేటెడ్ సిరీస్లో చూపించినవన్నీ రియల్ టైంలో లైవ్ యాక్షన్లో అంతగా బాగోకపోవచ్చు. సో కామిక్స్లో ఉంది కదా అని యాజ్ ఇట్ ఈస్ దింపక్కర్లేదు. జస్ట్ కామిక్ యాక్యురసీని జస్టిఫై చేయడానికి లైవ్ యాక్షన్లో ఇంప్రూవైజ్ చేయాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో. మేబీ ఈ కామిక్ యాక్యురసీ రీజన్ వల్లేనేమో నాకు కొన్ని క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ ప్యారడీ లాగా, కోస్ప్లే లాగా అనిపించాయి. అండ్ కొంతమంది హెయిర్ స్టైల్స్ విగ్ లాగా అనిపించాయి. ఎనీవేస్ ఇది జస్ట్ టీజర్ ట్రైలరే కాబట్టి మనం అంతా ఏం జడ్జ్ చేయలేము. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఈ టీజర్ ద్వారా మనకి మేకర్స్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే మూవీ టోన్ ఎలా ఉండబోతుంది అని ఒక గ్లిమ్స్ ఇచ్చారనమాట. సూపర్ మ్యాన్ పెట్ అయిన క్రిప్టోని టీజర్లో చూసాం. ఫ్యాన్స్ అందరూ ఈ ఫేమస్ సూపర్ హీరోస్ యొక్క ఆరిజిన్ స్టోరీస్ని చూసి చూసి వెక్స్ అయిపోయారని మేకర్స్ అనుకున్నట్టున్నారు. సో అందుకే ఇక డైరెక్ట్ స్టోరీని స్ట్రైట్ టు ద పాయింట్ తీసుకొచ్చేస్తున్నారు అనిపిస్తుంది. ఆల్సో ప్రతి ఎరాలో వచ్చే టిపికల్ సూపర్ మ్యాన్ ఫిలింలా కాకుండా ఎడిషనల్గా ఇన్వాల్వ్ చేసిన ఎలిమెంట్స్లో ఈ క్రిప్టోడాక్ కూడా ఒకటి. అండ్ లోయిస్ అండ్ క్లార్క్కి ఆల్రెడీ పరిచయం ఉన్నట్టు అండ్ లెక్స్ లూథర్కి సూపర్ మ్యాన్ మీద ఆల్రెడీ హేటెడ్ ఉన్నట్టు ట్రైలర్లో పోర్ట్రేట్ చేశారు. సూపర్ పెట్స్ యానిమేటెడ్ మూవీ చూసిన వాళ్ళకి ఆల్రెడీ క్రిప్టోడాక్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఈ డాగ్కి కూడా సూపర్ మ్యాన్ లానే కొన్ని సూపర్ పవర్స్ ఉంటాయి, లైక్ లేజర్ విజన్, ఫ్లయింగ్ ఎబిలిటీ, సూపర్ బ్రీత్, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో సూపర్ మ్యాన్ పేరెంట్స్ కాలల్ని మాత్రమే కాకుండా తన పెట్ డాగ్ని కూడా ఎర్త్ మీదకి పంపించేసి ఉంటారు. జేమ్స్ గన్కి పెట్స్ని పెడితే మూవీస్ బాగా వర్క్ అవుతున్నట్టున్నాయి. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ 3లో కాస్మోని, ఇప్పుడేమో క్రిప్టోని పెట్టాడు. ఫస్ట్ షాట్లోనే సూపర్ మ్యాన్ ఇంజూర్ అయిన షాట్ ఉంది. ఇప్పటి వరకు మెయిన్ విలన్ ఎవరు ఇంకా క్లారిటీ లేదు, కానీ టీజర్లో 2 హింట్స్ అయితే ఉన్నాయి. ఒకటి లూథర్ కార్ప్, ఇంకొకటి స్టాగ్ ఇండస్ట్రీస్. లెక్స్ లూథర్ క్యారెక్టర్ అందరికీ తెలిసిందే, విడిగా పరిచయం చేయక్కర్లేదు. స్టాగ్ ఇండస్ట్రీస్ బ్యానర్ ఎక్కడ కనిపిస్తుందంటే సూపర్ మ్యాన్ని అందరూ బ్లేమ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక బిల్డింగ్లోకి ఎంటర్ అవుతాడు కదా, అక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది మనకి. మీరు అబ్జర్వ్ చేసారో లేదు. ఈ స్టాగ్ సీఈఓ కూడా డీసీ కామిక్స్లో వన్ ఆఫ్ ద విలనే, లెక్స్ లూథర్ లాగా. పాసిబుల్లీ ఎవరైనా సూపర్ మ్యాన్ని క్రిప్టనైట్తో అటాక్ చేసి ఉండొచ్చు. ఇంకా టీజర్లో మెట్రోపోలిస్లో పెద్ద ఐ షేప్డ్ మెషిన్, ఇంకా కైజు అటాక్స్ని కూడా చూపించారు. సూపర్ మ్యాన్ ఏకే క్లార్క్ అండ్ పర్సనల్ లైఫ్ సైడ్ని కూడా ట్రైలర్లో చూపించారు. క్లార్క్ అడాప్టెడ్ పేరెంట్స్ అయిన జొనాథన్ అండ్ మార్తా కెంట్ స్మాల్విల్ అని కాన్సాస్లో ఉన్న ఒక రూరల్ విలేజ్లో ఉంటారు. డైలీ ప్లానెట్లో వర్క్ చేస్తున్న క్లార్క్ షార్ట్స్. ఆల్సో ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన డీటెయిల్ ఏంటంటే లోయిస్ సూపర్ మ్యాన్తోనే కాకుండా క్లార్క్తో కూడా రిలేషన్షిప్లో ఉన్నట్టు పోర్ట్రే చేశారు డిఫరెంట్ షార్ట్స్ ఆఫ్ టీజర్లో. మేబీ ఆమెకి క్లార్కే సూపర్ మ్యాన్ అని ఎర్లీ స్టేజ్లోనే రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా దీన్ని ఒక ఆరిజిన్ స్టోరీ లాగా కన్సిడర్ చేయట్లేదు వీళ్ళని. సూపర్ మ్యాన్తో పాటు ఇంకా కొన్ని డీసీ క్యారెక్టర్స్ ఉన్నాయి. గ్రీన్ ల్యాంటర్న్ అయిన గాయ్ గార్డెనర్, హాక్ గర్ల్, మిస్టర్ టెరిఫిక్ అండ్ మెటమార్ఫో. వీళ్ళందరూ బేసిక్గా డీసీలో హీరోసే. బట్ ఎవరైనా వీళ్ళని హైర్ చేసుకుని సూపర్ మ్యాన్కి యాంటీగా పుష్ చేస్తూ ఉండొచ్చు. గ్రీన్ ల్యాంటర్న్ అండ్ హాక్ గర్ల్ పవర్స్ మీకు తెలిసినవే. మిస్టర్ టెరిఫిక్ విషయానికి వస్తే అతను ఒక జీనియస్ ఇన్వెంటర్. అతని చుట్టూ టీస్పిఎస్ అని చెప్పి బాల్స్ లాగుండి అతన్ని షీల్డ్ చేస్తుంటాయి, జస్ట్ లైక్ కల్కి మూవీలో సుప్రీం యాస్కిన్కి ఉన్నట్టు. అండ్ మిస్టర్ టెరిఫిక్ సూపర్ మ్యాన్ని ఫైట్ చేస్తున్న షాట్ కూడా ట్రైలర్లో ఉంది.
నెక్స్ట్ మెటామార్ఫోని ఒక స్ప్లిట్ సెకండే చూపించారు. బేసికల్లీ ఈ క్యారెక్టర్ బాడీ ఏ కెమికల్ కాంపౌండ్ లాగా అయినా మారగలదు. తన బాడీయే డిఫరెంట్ కెమికల్ కాంపౌండ్స్తో బిల్డ్ అయి ఉంటుంది. ఇందాక మనం పైన మాట్లాడుకున్న స్టాగ్ ఇండస్ట్రీస్ కూడా ఈ మెటామార్ఫో క్యారెక్టర్కి రిలేటెడ్ కామిక్స్లో విలన్ ఆర్గనైజేషన్. ఈ మూవీలో ఫార్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ ఉండబోతుంది అనిపిస్తుంది. ఈ ఫార్ట్రెస్ సూపర్ మ్యాన్కి ఒక హెడ్ క్వార్టర్ లాగా తన ప్లేస్ లాంటిది అనుకోండి. యాక్చువల్లీ ఇది పాత సూపర్ మ్యాన్ అండ్ లోయస్ మూవీలో ఉంటుంది. జాక్ స్నైడర్ మూవీస్లో చూపించలేదు, బట్ జస్ట్ స్పేస్ షిప్ని చూపించారు. ఈ ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ అనేది ఫుల్ క్రిస్టల్స్తో బిల్డ్ అయ్యి ఉంటుంది. అందుకే టీజర్లో కొన్ని ఆర్కిటిక్ ఐస్ క్రిస్టల్స్ని చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ కామిక్స్ ప్రకారం ఈ ఫోర్ట్రెస్లో కెలెక్స్ అని ఒక రోబోట్ కేర్ టేకర్ ఉంటుంది. ప్రాబబ్లీ ఆ రోబోటే అనుకుంటా టీజర్లో సూపర్ మ్యాన్ పట్టుకుని బాధపడుతున్నట్టు చూపించారు. జేమ్స్ గన్ అయితే ఈ కొత్త సూపర్ మ్యాన్ మూవీలో ఆ క్యారెక్టర్ నాట్ జస్ట్ సూపర్ పవర్స్ ఉన్న ఏలియన్లా కాకుండా ఎర్త్ మీద పీపుల్కి సింబల్ ఆఫ్ హోప్గా చూపించాలి అనుకుంటున్నాడు. సో మోర్ ఎమోషనల్ సైడ్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. జేమ్స్ గన్ ఎమోషన్స్ని బాగా పోర్ట్రేల్ చేస్తాడు కాబట్టి ఎమోషన్స్ వర్క్ అయితే అందరూ సినిమాలో బాగా ఇన్వాల్వ్ అయ్యి అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నా. లెట్స్ సీ. నాకైతే అటు మరీ తోపులా అనిపించలేదు, అలా అని బాగోలేదు అనడానికి కూడా ఏం లేదు. ఇది ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్. దీన్ని ఫ్రెష్గానే చూడాలి అని అనిపిస్తుంది. సో యా, ఓకేష్ ట్రైలర్. ఇంకా కంక్లూషన్స్కి అయితే రావట్లేదు నేను. చూడాలి నెక్స్ట్ వచ్చే కంటెంట్ ఎలా ఉంటుందో, వీడియో ఫుటేజ్ ఎలా ఉంటుందో. ఇంకో విషయం, ఇంకా టీజర్లో బొరావియన్ బార్డర్లో వార్ జరుగుతున్నట్టు అక్కడ ఒక చిన్నపిల్లాడు సూపర్ మ్యాన్ లోగో ఉన్న ఫ్లాగ్ని రైజ్ చేస్తున్నట్టు చూపించారు, కానీ ఇది ఇంకా క్లారిటీ లేదు. ప్రాబబ్లీ ఐరన్ మ్యాన్ 1లో టోనీ ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్తో ఫైట్ చేస్తాడు కదా, అలాంటి సీన్ ఏమైనా అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నా. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్డ్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.